పింక్ బాల్ తో వేస్తున్నా పడుతుందేమో. సో బేసిక్ గా నా ఫోన్ ఒకటి పగలగొట్టాను అనమాట నేను లాస్ట్ టైం. కూరగాయలు ఏరుకున్నట్టు బాల్స్ ఏరుకుంటాడు ఇదేంటో. నన్ను చంపేవే, నన్ను చంపే. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మా కజిన్ బర్త్డే అనమాట. సో ఒక నిమిషం ఆగండి. పట్టే సిస్టర్ డ్యూటీస్ గైస్, సిస్టర్ డ్యూటీస్. ఇవాళ కాదు, మొన్న ఒక రోజు మా కజిన్ బర్త్డే అనమాట. అందరం లంచ్ కి వచ్చాం ఫ్యామిలీ మొత్తం. లంచ్ అయిపోయిన తర్వాత కజిన్స్ అందరం బయటకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం అనమాట. అండ్ అక్కడ అది తీసుకుని వెళ్ళింది ఆల్రెడీ. మా చెల్లి 1 పీస్, మేము తిరుగుళ్ళకి 1 పీస్ సెట్ కాదు. షాపింగ్ కి వచ్చాము. ఇప్పుడు ఇది షాపింగ్ చేసిన తర్వాత డ్రెస్ మార్చుకుంటే తిరగడం స్టార్ట్ చేస్తాం. మాల్ తిరుగుతున్నారు, పాప డ్రెస్ ఎత్తుక్కుంటుంది. చూద్దాం దానికి ఏమైనా నచ్చుతుందా లేదా. అసలే ఆ పిల్లకి తొందరగా ఏమి నచ్చవు. ఇప్పుడు కూడా 1 పీసెస్ దగ్గరికి వెళ్తుంది చూడండి, టీ షర్ట్లు ఎత్తుక్కోవే అంటే. ఇట్లా సతాయిస్తుంది, అట్లా సతాయిస్తుంది మమ్మల్ని ఇది. దీని షాపింగ్ అయితే ఇంకా నడుస్తుంది. ఈ గ్యాప్ లో మా అన్న ఒక షర్ట్ తీసేసుకున్నాడు. ఓకే గైస్, షాపింగ్ అయితే అయిపోయింది. అక్క గంట సేపు చేసింది. చేసి ఒక ప్యాంట్ షర్ట్ అయితే కొనుక్కుంది. ఈ గ్యాప్ లో నేను ఇంకా మా అన్న కూడా షాపింగ్ చేసేసాను. నేను ఒక టీ షర్ట్ తీసుకున్నా, 2 తీసుకున్నా, మా అన్న ఒక షర్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు అయితే షాపింగ్ అయిపోయింది. అండ్ దెన్ నౌ వీఆర్ గోయింగ్ వేరే ప్లేస్ కి. మా చెల్లి ఏం చేసిందంటే దాని చేతికి ఒక బ్రాస్లెట్ ఇచ్చాను కదా నేను గిఫ్ట్, అది రోడ్డు మీద పడేసింది ఆన్ ది వే. సి అగో ఎప్పుడే పడేసింది, తీసుకున్నాం. ఎప్పుడంతే ఆ రోడ్డు మీద క్యాబ్ పడేస్తుంది, ఫోన్ పడేస్తుంది. ఇప్పుడు ఇది పడేసింది, ఏం చెయ్యలేం దాంతో నేనైతే. సో ఇప్పుడైతే మేము గలేరియాకి వచ్చేసాం, బౌలికి ఆడుకోవడానికి వచ్చాం. 10 to 15 minutes వెయిటింగ్ అన్నారు. సో మేము వెయిట్ చేస్తున్నాం. ఈ గ్యాప్ లో కొంచెం షాపింగ్ కూడా చేసేసాం. మంచి స్క్రంచీ కొనుక్కున్నా నేను, చెల్లి ఒక స్క్రంచీ కొనుక్కుంది, 2-3 క్లిప్స్ కొనుక్కున్నాం. గేమ్ ఆడేటప్పుడు చూపిస్తా. బాయ్. ఏం చేసావే? ఎంత క్యూట్ గా దోసింది దాన్ని. ప్రో ఇది ఫస్ట్ రౌండ్. చూద్దాం మా స్కోర్స్ ఏమవుతాయో. ప్రో ఇస్ టీచింగ్ ఆర్ న్యూబీ. వీడి ఆనందం ఇక్కడ తట్టుకోలేకపోతున్నా నేను. కూరగాయలు ఏరుకున్నట్టు బాల్స్ ఏరుకుంటాడు ఇదేంటో. సో ఫార్ స్కోర్స్ లెట్స్ సీ. పింక్ బాల్ తో వేస్తున్నా పడుతుంది. ఎప్పటికీ రాకూడదు, దానికి ఆటకు రావట్లేదు, పర్లేదు. లేదు మనం కరెక్ట్ గానే ఆడుతుంది.
మా ఇద్దరిని మళ్ళీ ఆడమంటారా? దేవుడా, వాడికి పడొద్దన్నప్పుడు విన్నావు, నాకు పడాలి అన్నప్పుడు ఎందుకు వినలేదు నువ్వు? కోర్ ప్రకారం ఇక్కడ 3- అన్ని నిత్య వేసినవి. ఈ 6, 9 కూడా నేను వేసాను. సో 4 సిగ్గుందారా? చెప్పు. నువ్వు వేసింది ఒక్కసారేరా ఎదవా. ఇవన్నీ నిత్య మైనస్. సొల్లు ఇలానే వాగుతారు, సొల్లు ఇలానే వాగుతారు. లాస్ట్ ఎవరైనా రాగలుగుతారా? అది అందరి వల్ల కాదు, ఒక్కల వల్లే అవుతుంది. అది నా వల్ల అయింది. సో నేనే గ్రేట్. ప్లాన్ మారింది, క్రాస్ వర్డ్ కి వెళ్ళుకదంట, బుక్ కొనుక్కుంటదంట. నన్ను చంపేయి. సో ఇప్పుడైతే గేమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా చెల్లి నాకు బొక్క పెట్టాలని చూస్తుంది, మీషోకి వెళ్దాం అంటుంది. నాకు ఎవరైనా కొంచెం డొనేషన్ చేస్తారా? ఎంత కొంత తీస్తే పెట్టు, తీసుకో, పండగ తీసుకో. మనిషికి ఒక 10 రూపాయలు ఇచ్చిన చాలు గైస్, అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చేయబోయే బిల్ అంతా ఇంత ఉండదు నాకు. అదే మినీ షో క్లోజ్ అయిపోయింది, పద ఇంటికి వెళ్దాం. లేట్ అవుతుంది ఇంటికి అసలే. నిత్య కొనిపిస్తుంది కదా, కొనుక్కోండి గైస్. నేను అడుక్కు తింటున్నాను ఇప్పుడు, అఫీషియల్ గా అడుక్కు తింటున్నాను నేను. ముట్ట గుడిపోయండి నన్ను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నీ వాల్యూ అంత తక్కువ? యో గైస్, ఫుల్ అలసిపోయా నేను. 2 days నిద్ర లేకుండా అసలు ఎట్లా తిరుగుతున్నా అంటే, ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఇప్పుడు డెడ్ అయిపోవాల్సి. బేసిక్ గా మినిసోకి వెళ్ళాం, వాళ్ళకంటే ఎక్కువ బిల్ నేను చేసా. తర్వాత మళ్ళీ ఇంకొక స్టోర్కి వెళ్ళి అక్కడ కూడా షాపింగ్ చేసా. అవన్నీ చూపిస్తాం మీకు, చెప్తా ఏమేమి కొన్నాను. డోనట్స్ తింటారా ఫ్రెండ్స్? కొనుక్కొని తినండి అయితే. బై ద వే, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చింది దీనిది, ఖర్చు పెట్టేది వాడు. ఓ వినే ఇస్తుందంట. ఎస్, వైష ఇస్తుంది. క్లోజ్ అయిపోయింది మినిసో. అందుకే అడుక్కుంటున్నాను, డబ్బులు సరిపోవు, QR కోడ్ ఇస్తాను, అందరు కాస్త దానం చేయండి నాకు. మా చెల్లి గైస్ పాపం పబ్లిక్ ఫండ్స్, యా ప్లీజ్ పబ్లిక్ ఫండ్స్. నెలంతా దాన్ని నేను ఎక్కడికి తీసుకొని వెళ్ళను. రమ్మంటే రాదు. నాకు ఏమంటారు, థీసిస్ ఉంది, నాకు అసైన్మెంట్ ఉంది, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని ఇంట్లో కూర్చుంటది, అది రాదు బయటికి. నేను తీసుకున్నాను, నన్ను బ్లేమ్ చేస్తే ఎట్లా గైస్? సో అన్ఫేర్ అయితే. అందరు ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు గైస్. అన్నేమో యాప్ స్టోర్ లోకి వెళ్ళిపోయాడు, ఎలక్ట్రానిక్స్ లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలీదు. ఎక్కాలి ఇప్పుడు వాళ్ళిద్దరిని. తీసుకుంటాడంట, కానీ వాళ్ళతో లాస్ట్ అంట. సో బేసిక్ గా నా ఫోన్ ఒకటి పగలగొట్టాను అనమాట నేను లాస్ట్ టైం. మొత్తం ముక్కలు అయిపోయింది 14+. అప్పటి నుంచి ఈ 14 Pro Max మా అన్నది కొట్టేసి వాడుతున్నాను అనమాట నేను. బట్ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, నాకు తెలీదు. మినిసోకి ఎందుకు మళ్ళీ? వాయమ్మో, మళ్ళీ ఇప్పుడు షాపింగ్ అంటే ఇందాకే తీసుకోవచ్చు కదా. సో ఎస్, కమింగ్ బ్యాక్ టు మై పాయింట్, మా అన్న వెళ్ళాడనమాట అడగడానికి. సో వాళ్ళు తీసుకుంటానన్నారు ఫోన్ ఎక్స్చేంజ్ కి సంథింగ్. బట్ లైక్ ఐ సెట్, దరిద్రం ఎప్పుడు నేను పాకెట్ లో పక్కన వెనక పెట్టుకోను, అరిచేతిలో పెట్టుకొని తిరుగుతాను. సో అది అయిపోయింది, ఇవాళే లాస్ట్ డేట్. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి షాపే క్లోజ్ అయిపోతుంది. దరిద్రం అంటే అలా ఉండాలి.